ఎండ అయితే బాగా కొడుతుంది ఫ్రెండ్స్, అందుకని అయితే మేము చెట్టు నీడకు వచ్చేసినాం. ఎండకు తట్టుకోలేక అయితే కళ్ళు తిరిగినాయి నాకు. చెట్లు మొత్తం ఎట్లా చనిపోతున్నాయి బాబా, మొత్తం చనిపోతున్నాయి. ఎండకైతే తట్టుకోలేం ఫ్రెండ్స్. ఎండలో పని చేసే వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మీరందరు బాగున్నారా? మీరందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే మేమైతే కౌలు చేసిన దగ్గరికి అయితే వచ్చినాం. ఈ చిలకల కలుపు తీయడానికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. కలుపు అయితే బాగుంది, చూస్తున్నారా? బాగా గడ్డి అయితే మస్తుంది. మొత్తం తుంగ, మళ్ళా గునుగు, అవే ఉన్నాయి. ఎక్కువ అయితే అవే ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని చెట్లు అయితే అసలు మస్తు వాడిపోతున్నాయి. అసలు ఎందుకో ఏం అర్థం కావట్లే. అది కూడా ఒక షార్ట్ వీడియో పెడతా. ఇంకేం పెడతావు? ఇంకేముంది బావా, ఆయన ఇటు వర్షం పడలేదు అనుకుంటా బావా. మరి గుంటగా కట్టుకొస్తావా? గుంటగా కట్టుకొని వస్తావా? నేను తీస్తా కలుపు. తీసుకురా పో. మరి గడ్డి బాగా అయింది కదా. అవును, గడ్డి బాగుంది మధ్యలో. మొత్తం పత్తి చేను లెక్క అయితే కనిపిస్తలేదు, మొత్తం గడ్డి లెక్క కనిపిస్తా. నువ్వు పత్తి చేను పత్తి పెట్టలేదు ఇంట్లో, మొత్తం గడ్డి గింజలే పెట్టినావు. అట్లనే ఉన్నది మరి. అట్లా అయిపోయింది ఎందుకు ఇది? ఈసారి మనకు ఏ పంట సరిగా లేదు. కాలమే అవుతలేదు, నీకు పంటలు ఏడ పండుతుంది? కాలం అవుతలేదు. అక్కడ 2 మడులు ఏమో దున్నితే అవేమో ఎండిపోయినాయి. ఇక ఈ కలుపు తీద్దామని వస్తే కలుపు ఏమో బాగున్నది. కూలోళ్ళని పిలుద్దామన్నా చేతిలో డబ్బులు లేవు. ఈ కాలాన్ని చూసి ఇంకా కూలోళ్ళు ఏమొస్తారా అని అనిపిస్తుంది. కూలోళ్ళకి ఏం పెట్టాలని ఆలోచన అయితే వస్తుంది నాకైతే. ఇగో ఇక్కడ కూడా అట్లానే చనిపోయినాయి బావా. ఇగో ఇక్కడ కూడా అట్లానే చనిపోయినాయి చెట్లు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. కోతులు వస్తే అటు తీసుకుపోదాం. ఇంకా చెట్టు నీడ ఎక్కడికి లేదు కదా. ఇగో పత్తి చెట్లు చూడండి ఫ్రెండ్స్. ఏమైందిరా చెట్లకు? ఇగో చెట్లు మొత్తం ఎట్లా చనిపోతున్నాయి బావా, మొత్తం చనిపోతున్నాయి. అసలు ఏర్లు కూడా మంచిగా లేవు బావా. ఏర్లు అయితే ఏరే చనిపోతే చెట్టు చనిపోతుంది. అది ఇగో ఇట్లయితే మరి సద్దులు పెట్టినావు. మరి కోతులు వస్తే ఎట్లా? కోతులు వస్తే కోతులు సగం తింటే సగం మనం తిందాం. ఇంకేం సగం ఉంచుతాయి నీకోసం. అవి ఉంచితే చూసినావా? మొత్తం గడ్డే ఉన్నది, పత్తి చేను లెక్కనే కనబడతలేదు. ఇది అయితే ఏం చేద్దాం బావా. ఇక కలుపు తీయాలి. నువ్వు పోయి గుంటగా కట్టుకొని వస్తావా? గుంటగా కట్టుకొస్తావా? గుంటగా తోలుదామా? ఇలా గుంటగా తోలుపో. అంత గడ్డే ఉన్నది. ఇంత లావు సాలు ఉంది బావా. ఇది ఎప్పుడని కలవాలా చెప్పు? ఇంత లావు సాలు ఎప్పుడు కలవాలా చెప్పు? కొంచెం దగ్గర నుండి గుంటగా తోలినా అనుకో, చెట్టు దగ్గర ఉంటుంది. తొందరగా కలుపు తీయడం అయిపోతుంది. వీళ్ళది కూడా అట్నే ఉన్నది. మరి వీళ్ళదే మంచిగా ఉన్నదా? వాళ్ళదంటే వాళ్ళు తీసుకుంటారు, కానీ వాళ్ళది అంత పలచగానే ఉంది గడ్డి. మన లెక్క లేనే లేదు. ఈ మొత్తమే ఎండిపోయింది చెట్టు. పాడు అసలు వచ్చిన వర్షమేమో మంచిగా వచ్చినా బాగుండు, మళ్ళా మధ్యలో రాకపోయినా బాగుండు. ఫస్ట్ నుండి గింజలు మొలకుండా ఉంటే సరే, అట్లనే పోయిందని అనుకునేటోళ్ళ. గింజలు మొలిచినాయి. కొన్ని గడ్డి బాగా ఉండడం వల్ల మొత్తం
వర్షం పడలేదు కదా, అందుకని ఎటు అటు అయితే చేసేస్తున్నా ఫ్రెండ్స్. ఎదురుతలేవు నువ్వైతే. ఎదురుతలేను మరి, ఎండ బాగా కొడుతుంది. ఎదురడం ఎక్కడ, ఇంకా నేనే ఎండిపోతాను. ఈ గడ్డి ఎండిపోదా? అగ్గ ఉరుముతాంది. ఉరిమి ఉరిమి అటే పోతుంది. రానే రావట్లేదు వర్షం. అయ్యా నా నడుము పోయింది. ఎండకు తట్టుకోలేక చెట్టు నీడకు వచ్చేకు మేము నిమ్మని చూసా, నిమ్మకాయ రసం అయితే తాగుతున్నాం ఫ్రెండ్స్. అంత విపరీతంగా కొడుతుంది ఎండ. వాన తక్కువ కానీ ఎండ ఎక్కువ కొడుతుంది. బా చాలా అంటే చాలా కష్టం ఎండలో పని చేయాలంటే. ఇంకో ఎండకైతే తట్టుకోలేం ఫ్రెండ్స్. ఎండలో పని చేసే వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, తట్టుకోలేకపోతున్నాం. ఇంకా వాటర్ కలుతుంది. ఇంకా కలుతుందా? మొత్తం పుల్లగా అయితే ఎట్లా? ఈ గడ్డి ఎప్పుడు వెళ్తుంది ఏం కథ? బావా వెళ్ళినప్పుడు వెళ్తుంది కానీ నా ప్రాణం తీసుకోక బావా. పొద్దుగాల వచ్చి తీయాలి గడ్డి. ఎండలో పని చేస్తుంటే కళ్ళు అయితే మస్తు తిరిగినట్టు అయింది ఫ్రెండ్స్. బీబీ డౌన్ అయినట్టు అయితే అంతే కదా మరి, బీబీ డౌన్. అందుకని నేనైతే ఇగో నిమ్మన్ జ్యూస్ అయితే తయారు చేసిన. ఇంటికాడ నుండి అయితే చక్కెర నిమ్మకాయలు అయితే తీసుకొని వచ్చిన. సో నేనైతే ఇగో కలుపుతున్నా నిమ్మన్ జ్యూస్. ఏంటిది అది? చక్కెరనా? అసలు ఉప్పు తీసుకొద్దాం అనుకున్నా. టైంకి నేను తొందరగా డోర్ వేసిన, మళ్ళీ స్కూల్ పిల్లల ఆటో వచ్చింది. ఇక ఆటో ఎక్కించుకొని ఇక అట్లనే వచ్చేసిన. వాటర్ తక్కువ అయింది, గ్లాస్లా కలుపు. ఇక పాయ అన్నం తిందాం. ఇంతలోనా బాబా అన్నం తినడానికి పోయి? టైం అయింది, నాకు ఆకలి అవుతుంది. ఆకలి అవుతాను. టైం అయిందా? అయింది కానీ రా నువ్వు ఇక తిత్తే అవుతా. అది తిట్టే కాదు, ఎప్పుడైతుంది మరి? మరి తిందాం, ఫస్ట్ తిందా. హాయ్ ఫ్రెండ్స్, తినడానికి అయితే పోతున్నాం. ఏం కూర తెచ్చినావు ఇవాళ? ఇవాళ టమాటాను గోడు చిక్కుడుకాయ. ఓయ్యా పచ్చడా, మామిడికాయ పచ్చడా. ఇక రా మరి, ఇంకా వంగుతావేంది? ఎందుకో వంగాలనిపిస్తుంది. ఏ రా, నాకు ఆకలి అవుతుందా. రావే. మేమైతే అన్నం తింటున్నాం. ఇవాళ మా కర్రీ అయితే ఇగో ఏం కూర? మామిడికాయ పచ్చడా, గోరుచిక్కుడుకాయను టమాటా గోరుచిక్కుడుకాయ, మామిడికాయ పచ్చడా. మామిడికాయ పచ్చడా లేనిది నాకైతే ముద్ద దిగదు. వా, మరి నాకు చికెన్ లేనిది నాకు ముద్ద దిగదు. మరి నా కోసం వండుకోరాలే? నీకోసమా? మామిడికాయ అంటే ఒకసారి పెట్టుకుంటే సంవత్సరం నిల్వ ఉంటుంది. నీది చికెన్ అంటే రోజు తీసుకురావాలి. అది షాపింగ్ డబల్ ఖర్చు ఎందుకు? అబ్బా, తొందర తిను. ఎండ అయితే బాగా కొడుతుంది ఫ్రెండ్స్. అన్నం తిని అయితే ఇప్పుడు కలుపు తీయాలి మేము. మళ్ళా కలుపు అసలు పత్తి చేనులకు అయితే లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి అయితే కామెంట్ చేయండి.